ఈ జ్యోతిర్లింగాల్లో చూడండి మనం గమనించినట్టే సౌరాష్ట్రే సోమనాథంచ ఉజ్జయిని మహాకాళి అని మొదలవుతుంది చూసారా? దాంట్లో ఏమని ఉంటుంది చూడండి చివరికి, స్మరిస్తే చాలు. అంటే మనం భగవంతుణ్ణి స్మరించటమే. ఎంతసేపటికి కూడాను మనం రోజంతా కూడాను కుదిరినంత వరకు స్మరిస్తూ ఉండాలి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినం మహాకాళి ఓంకారం అమరేశ్వరం ప్రజ్వలనం వైద్యనాథంచ ఢాకినీం భీమశంకరం సేతుబంధేసు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకే గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే మనము సప్త జన్మ కృతం పాపం, 7 జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడాను పోతుందయ్యా అని చెప్పి చెప్తారు. దీన్ని గనక మనం స్మరించుకున్నట్లయితే కూడా, అంటే మనం మనస్సులోనే అనుకొని ఈ క్షేత్రాలన్నీ వెళ్ళగలిగితే వెళ్ళటం మంచిదే. వెళ్ళలేని పరిస్థితుల్లో మనం మన ఇంట్లోనే కూర్చొని స్వామి నేను ఇక్కడి నుంచే నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పినా కానీ ఆ భోళాశంకరుడు మనల్ని అనుగ్రహిస్తాడండి. స్వామివారికి మనము చేయవలసినటువంటిది ముఖ్యమైనటువంటిది భక్తి అనేటటువంటి పుష్పాన్ని సమర్పించుకొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి మనందరము కూడాను పాత్రులమవుదాము అని వేడుకుంటూ స్వస్తి.